హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు రవ్వ కేసరి. ఒక కప్పు రవ్వ, 2 కప్పులు పంచదార తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, బాండీ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యిని వేసుకొని, జీడిపప్పుని వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత జీడిపప్పును తీసివేసి రవ్వను వేసుకొని రవ్వను బాగా వేగనివ్వాలి. రవ్వను దోరగా చిన్న మంట మీద వేపుకోవాలి. రవ్వ కేసరి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. రవ్వ వేగిన తర్వాత రవ్వను తీసివేసి ఒక ప్లేట్లో వేసుకొని, అదే బాండీలో పంచదార వేసుకొని, ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తరువాత ఎంచి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. ఉండలు లేకుండా రవ్వను కలుపుకుంటూ తిప్పుకోవాలండి. కొద్దిగా కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కలర్ వేసానండి. అడుగంటకుండా తిప్పుకోవాలి. కేసరి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న మంట మీద అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. లో ఫ్లేమ్ మీద తిప్పుకోవాలి. చిన్నల పిల్లలు కూడా తింటారు. రవ్వ కేసరి రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.